అంటే స్విగ్గీ, జొమాటోలో డెలివరీ చేసేటప్పుడు వాడు అలా ప్లాస్టిక్ బాక్స్‌లోనే ఇస్తారు. దాని నుంచి ప్రాబ్లమ్ ఏముంటుంది డాక్టర్? స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ తెచ్చుకోవడం వల్ల మనం లేజీ అయిపోయామని అందరూ మాట్లాడతారు కదా! లేజీ అవ్వడం కంటే మన హెల్త్ డిటీరియరేట్ అవుతుందనేది మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. స్పెషల్లీ ఫర్టిలిటీ ఇష్యూస్. ఫర్టిలిటీ ఇష్యూస్‌కి మెయిన్ రీజనే స్విగ్గీ, జొమాటో అండ్ దీస్ అదర్ ఫుడ్ డెలివరీ యాప్స్. ఫర్టిలిటీకి ఈ యెస్. యాప్స్‌తో లింక్ ఉందా? వేడి వేడి ఫుడ్ ఓకే. ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసి మనం తీసుకొచ్చుకొని తిన్నప్పుడు, ఆ ప్లాస్టిక్‌లో ఉన్న కెమికల్స్, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, టాక్సిన్స్ అన్నీ ఆ ఫుడ్‌లోకెళ్తాయి. ఆ ఫుడ్ అంతా మనం కన్జ్యూమ్ చేసినప్పుడు అది ఊరికే ఉంటదా? డెఫినెట్‌లీ క్యాన్సర్ రిస్క్ విల్ ఇంక్రీజ్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి, స్పెర్మ్స్ అండ్ ఎగ్స్ 2 క్వాలిటీ వైస్, క్వాంటిటీ వైస్ తగ్గిపోతాయి. ప్లాస్టిక్ దాంట్లో ఏ విధంగా కలుస్తది డాక్టర్? హీట్ అయినప్పుడు ఏంటంటే సర్ఫేస్ పైన ఉన్న ప్లాస్టిక్ మాలిక్యూల్స్ ఫుడ్‌లోకి వచ్చేస్తాయి. ఓకే. సో యూ అది కాంట్ టేస్ట్‌లో అవాయిడ్. తెలీదు. తెలీదు. అది మనకు తెలీదు. తెలిస్తే ఎవరు తినరు గదండీ. అది ఏం తెలీదు కాబట్టి మనం హార్మ్‌లెస్ అనుకుంటాం. అండ్ కొన్ని డబ్బాలేంటంటే మైక్రోవేవ్ సేఫ్ అని మార్కెట్ యెస్. చేస్తారు. యెస్. అండ్ టప్పర్ వేర్, ఈ అవును. వేర్, ఆ వేర్ అని ఎక్స్‌పెన్సివ్ ప్లాస్టిక్ గిన్నెలుంటాయి. రూ. 1,00,000 పెట్టి కొన్న చెప్పులే. కాళ్ళకే యేసుకోవాలి. చేతిలో పట్టుకొని తిరగలేను 1,00,000 పెట్టి కొన్నాను గదా అని. యెస్. సో, ప్లాస్టిక్ గూడా అంతే. ఎన్ని వేలు పెట్టి గిన్నెలు, చెంచులు కొన్నా గూడా దే ఆర్ ఆల్ ప్లాస్టిక్. డెఫినెట్‌లీ దే విల్ ఆల్ అంటే హావ్ హార్మ్‌ఫుల్ సేఫ్ ఎఫెక్ట్స్. ప్లాస్టిక్ అని అలాంటిది ఏమి ఉండదు. సేఫ్ ప్లాస్టిక్ అనేది ఒక మిత్ అండి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ అస్ సేఫ్ ప్లాస్టిక్. అందులోనూ వేడి వేడిది ఏస్తున్నాం. ఇప్పుడు మామూలుగా బండి పైన ఎక్కడన్నా టిఫిన్ గాని, ఫుడ్ గాని కొనుక్కున్నాం అనుకోండి, సన్న పాలిథీన్‌లో వేడి వేడి సాంబార్ ఏసిస్తాడు. అవును. అవును. ఆ ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న సగం కోటింగ్ మనమే తినేస్తున్నాం. మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేస్తే మీరు పూర్తి పాడ్‌కాస్ట్‌ని మా ఛానెల్‌లో చూడొచ్చు.